ఈరోజు నంద్యాల పార్లమెంటు ముచ్చుమరిలో ఒక సంఘటన జరగడము, ఒక మైనర్ 8 సంవత్సరాల పాప కనిపించకపోవడం, ఒక 4 రోజులైంది, ఇది 4వ రోజు, మరి కనిపించట్లేదు అని తల్లిదండ్రులు చెప్తే వెంటనే ఇక్కడికి రావడము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కనుక్కుంటే ఆదివారం నాడు మధ్యాహ్నం పూట మరి పాప చాక్లెట్లు కొనడానికని వెళ్ళి అప్పటి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడడము, అట్లాగే ఎస్పీ గారితో మాట్లాడాను, మన హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాను, లోకేష్ అన్న గారితో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. తర్వాత మొదటి రోజు కొంచెం స్లో అయినా కూడా నిన్నటి నుంచి ఇన్వెస్టిగేషన్ కూడా వేగవంతంగా జరుగుతుంది. అట్లాగే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అని మాత్రము సమాచారం వస్తుంది. బాలిక గురించి ఒక 6-7 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం అయింది. విస్తృతంగా గాలింపు చర్యలన్నీ చేపడుతున్నాం. గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. వివిధ ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం కదా. మనం పూర్తిగా బాడీ దొరికిన తర్వాత కానీ ఒక నిర్ధారణకు వచ్చి చెప్పడానికి వీలవుతుంది అన్నమాట. ఎస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చినాయి. వాళ్ళ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. ఇక్కడ స్విమ్మర్స్, బోట్స్, పుట్టీలు అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. మా వాళ్ళు కూడా ఉన్నారు. సో వాటి కోసం వెతుకుతూ ఉన్నారు అన్నమాట. వాటర్లో కూడా దిగి స్విమ్మర్స్ని డీప్ డైవింగ్ చేసి బాడీ కోసం వెతకడం కూడా జరిగింది. కంటిన్యూగా ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఈ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో విస్తృతంగా గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. మిగతా ప్లేసుల్లో కూడా చేస్తూ ఉన్నాం. రకాలుగా దొరికే వరకు